శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ముందుగా మొట్టమొదటి మేషరాశి. ఏప్రిల్ 8 నుండి 14 వరకు గ్రహస్థితి ఫస్ట్ ఎలా ఉంది అని తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ కులదైవాన్ని ప్రార్థన చేసి. కన్యారాశి మిత్రులారా, ఈ వారం మీకు ప్రతి చిన్న విషయంలో కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. చాలా అద్భుతమైనటువంటి వారం చెప్పచ్చు. మీరు ఎంత శ్రద్ధగా ప్లాన్ చేస్తారో అంత లాభాలు పొందే సమయం ఇదని కూడా చెప్పచ్చు. ఈ యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, బుధుడు మీకు విశ్లేష శక్తి, తెలివితేటలు ఇస్తున్నాడు. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి, కానీ శని ప్రభావం వల్ల ఆలస్యం, పర్ఫెక్షన్ వల్ల ప్రెషర్ పెరుగుతుంది. ఇది ప్లానింగ్ వాస్ ఓవర్ థింకింగ్ వారం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం గవర్నమెంట్, ప్రైవేట్, ఐటీ, సాఫ్ట్వేర్ అన్ని రంగాల వరకు డీటెయిల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు అప్రిషియేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు డాక్యుమెంటేషన్ పనులు బాగా పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి బాగా అనలైజ్ చాలా ముఖ్యం. ఇది ఎలా చేయాలి, ఈ ఓల్డ్ స్టాక్స్ అంతా ఎలా క్లియర్ చేయాలి, డెట్స్ నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, లోన్స్, ఈఎంఐస్ అంతా ఎలా క్లియర్ చేసుకోవాలో తీసుకుంటారు. మళ్ళీ ఇంటి పర్మిషన్స్ కోసము లేదా లైసెన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఈ వారం కాస్త కలిసి వచ్చే అవకాశంగా కూడా చెప్పచ్చు. కొత్త డీల్స్ ముందుకు వచ్చే అవకాశాలు చాలా బాగున్నాయి. స్మాల్ ప్రాఫిట్స్ బాగా పొందుతారు ఈ వారం అంతా కూడా. ఎవ్రీ 1 అవర్కి ఒక ప్రాఫిట్ రావడం అలాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో లీగల్ వెరిఫికేషన్ చాలా తప్పకుండా అవసరం అనమాట. డీటెయిల్ చెక్ చేస్తే కానీ సేఫ్గా ఉంటారని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, బెటర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా ఆడకండి. స్పెక్యులేషన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని కూడా చెప్పచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ పెరుగుతుంది. విలాసయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది. క్రిటిసైజం తగ్గించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు క్రిటిసైజం తగ్గించుకోవాలి. యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. విద్యార్థులకి సడన్గా మంచి అవకాశాలు వస్తాయి. ఫోకస్ పెరుగుతుంది. ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. పరీక్ష సమయం కాబట్టి బాగా చదవండి. మీరు కోరుకున్న యూనివర్సిటీస్కి పొందే అవకాశాలను, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకి మంచి అవకాశాలు, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆరోగ్యం పట్ల ఈ డైజెషన్ ఇష్యూస్ కొంచెం వస్తుంటుంది. గ్యాస్ట్రిక్ సంబంధించిన డైజెషన్ ఇష్యూస్ వస్తుంటుంది. స్ట్రెస్ వల్ల బాడీ వీక్ అవుతుంటుంది. క్లీన్ ఫుడ్, బయట రోడ్ సైడ్ ఫుడ్స్ అంతా తినకండి, అది కొంచెం మంచిదని కూడా చెప్పచ్చు. ఈ వారం మీరు పాటించవలసిందల్లా కూడా ఓవర్ థింక్ తగ్గితే క్లారిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. కన్యారాశి వారు ఈ వారం ఎక్కువ ఆలోచించకుండా సరి అయినటువంటి చర్యలు తీసుకోండి. విజయం మీకు దగ్గరలో ఉంటుంది. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పసుపు పుష్పంతో పూజ చేయండి. పుస్తకాలు, పెన్స్ అంతా విద్యార్థులకు కొంతమందికి దానం ఇవ్వండి. ఓం బుధాయ నమః అని ప్రార్థన చేయండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి నామస్మరణ చేయండి. నవగ్రహాలకు 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్లో కనబడుతున్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి లేదు. ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే. అన్లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి, మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు. ఈ కరుంగాళి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1, 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది.
చీప్‌లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానెల్‌లో డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌కి కాల్ చేస్తే వీడియోలో చూడండి. మా ప్రోడక్ట్‌ని చూసిన తర్వాత కొనండి కానీ, ఆన్‌లైన్‌లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం, మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్‌ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందా అంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ 2 బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్‌గా బాగుంటుంది. నెగటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా! ఆ కంటి చూపు అనేది ఆ నెగటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా! అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేమిస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అన్ని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అనంటే, పడుకునేటప్పుడు తీసేయాలి. నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి. చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. ఏవండీ, నేను ఆఫీస్‌లో ఉంటానండి. చెప్పులు, షూస్ ఏసుకుంటాను. ఏండి మాల లోపల ఉంటుంది. దానికి దీనికి దోషం లేదు. వాష్‌రూమ్‌కెళ్తున్నారా? ఇలా తీసేసి మీ టేబుల్‌లోనో, మీ బ్యాగ్‌లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్దున పెట్టుకొని మాట్లాడండి. అన్నీ బాగుంటుంది. నెగటివిటీసే పోకండి. అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయోస్తు. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్‌లో కనబడుతున్నటువంటి డిస్‌ప్లేలో ఉన్నటువంటి నంబర్‌కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికీ లేదు. ఓన్లీ వీడియో కాల్‌లో మాత్రమే. అన్‌లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి, మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందా అనంటే, ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పొచ్చు, ఈ కరుంగాలి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి, సుదర్శన చండీ హోమం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1, 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్‌లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్‌లో డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌కి కాల్ చేస్తే వీడియోలో చూడండి. మా ప్రోడక్ట్‌ని చూసిన తర్వాత కొనండి కానీ, ఆన్‌లైన్‌లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం, మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్‌ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందా అంటే, ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ 2 బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్‌గా బాగుంటుంది. నెగటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా! ఆ కంటి చూపు అనేది ఆ నెగటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా! అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేమిస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అన్ని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అనంటే, పడుకునేటప్పుడు తీసేయాలి. నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి. చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. ఏవండీ, నేను ఆఫీస్‌లో ఉంటానండి. చెప్పులు, షూస్ ఏసుకుంటాను. ఏండి మాల లోపల ఉంటుంది. దానికి దీనికి దోషం లేదు. వాష్‌రూమ్‌కెళ్తున్నారా? ఇలా తీసేసి మీ టేబుల్‌లోనో, మీ బ్యాగ్‌లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్దున పెట్టుకొని మాట్లాడండి. అన్నీ బాగుంటుంది. నెగటివిటీసే పోకండి. అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. విజయోస్తు.